ఇప్పుడు వాళ్ళు చదువులు ఉండవు, తల్లిదండ్రులకి ఏంటితో ఉండదు, చదువు ఉండదు. మనం చదువుకొని మన జ్ఞానం వచ్చిందనేసి నీకేం తెలుసులే అనేసి అనకూడదు. అనొచ్చా? మనం చదివిస్తాండ్రు, మనకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చిన తర్వాత తల్లిదండ్రులని చిన్న చూపు చూడకూడదు. ఎలా చూడకూడదు? వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని పూజించాలి. వాళ్ళు చెప్పిన మాట ఎవరైతే వింటారో, ఇదిగో ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు చూసావా? యేసు ప్రభు వారు చెప్తున్నారు, పిల్లలారా ఏమంటున్నాడు యేసు ప్రభు? ఎవరు పిల్లలారంటే పిల్లలు కాదా? మీరు నా పిల్లలు మీకే చెప్తున్నాడు యేసు ప్రభు. పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులయ్యండి. విధేయులై ఉండడం అంటే వాళ్ళకి లోబడి ఉండాలి, వాళ్ళు చెప్పిన మాటలు వినాలి, వాళ్ళ మీద తిరగబడకూడదు, వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పకూడదు. అర్థమైందా? ఎదురు సమాధానం చెప్పకూడదు, తల్లిదండ్రుల్ని బాధ పెట్టకూడదు. అమ్మా నాన్న ఏడు చెప్తే చక్కగా వినాలి, బట్టికి వెళ్ళి రమ్మంటే బట్టికి వెళ్ళి రావాలి, కూర్చోమంటే కూర్చోవాలి, ఏడు చెప్తే ఆ పని చేయాలి. వాళ్ళు ఏడిపించకూడదు, వాళ్ళు బాధ పెట్టకూడదు. వాళ్ళు బాధ పెట్టిన వాడికి సంతోషం ఆనందం ఉండదు. తల్లిదండ్రులు బాధ పెట్టిన వాడికి ఏంటి ఉండదు? అమ్మా ఏంటి మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెజెంట్. ఏంటి చెప్పని చెప్పమ్మా. తల్లిదండ్రులకి ఏం చేయాలి? ఎదురు సమాధానం చెప్పకూడదు. ఎదురు సమాధానం చెప్పకుండా ఎవరైతే బుద్ధిగా ఆలకిస్తారో, చెప్పిన మాట తింటారో వాళ్ళకి ఏమి ఇస్తాడు దేవుడు? జ్ఞానం ఇస్తాడు, తెలివిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. వాళ్ళకి మనం కొంచెం చదువుకున్న తర్వాత 1 నుంచి LKG నుంచి ఒక 3వ తరగతి వరకు 4వ తరగతి వరకు చెప్పిన మాట వింటాం. అక్కడి నుంచి మనకి ఏంటి వస్తుంది? జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చి అలాగా 4, 5, 6, 7, 8, 10 ఇంట్రో ఎల్లో బ్రేడ్ చేస్తానంటే అంటే వాళ్ళు చదువు లేదు, వాళ్ళు చదువు సంచి లేదు. వాళ్ళు చదువు సంచి లేనప్పుడు వాళ్ళు ఏంటి ఎలా కనబడతారు తెలుసా మనకి? వాళ్ళు ఏంటి మొద్దుల్లాగా, వాళ్ళు ఏంటి పనికి మానలేలాగా మనకు కనబడతారు. ఎందుకంటే మనం చదివించారు కదా, మన జ్ఞానం వచ్చింది కదా, మన తెలివితేటలు వచ్చాయి కదా. వాళ్ళు ఎలా కనబడతారు మనకి? వాళ్ళు ఎందుకు పనికి రాని వాళ్ళు, లేని వాళ్ళలాగా, వాళ్ళ జ్ఞానం లేని వాళ్ళలాగా, వాళ్ళు ఒక ఎరువు వాళ్ళలాగా కనబడతారు. ఎవరైతే ఏ పిల్లలైతే తల్లిదండ్రులను అలక్ష్యం చేసి కేర్లెస్ చేసి ఆ విధంగా చూస్తారో వాళ్ళకి ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, అది నెమ్మదిగా ఉండలేదు. తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయికిల్లా చూడకుండా, అయ్యో నా తల్లిదండ్రులు వాళ్ళు చదువు సంచి లేకపోయినా కానీ వాళ్ళు కడుపు మార్చుకొని కానీ మాకు చదువు సంచి నేర్పించి మా జ్ఞానాన్ని ఇచ్చారు. ఈ జ్ఞానానికి కారణం ఎవరు? మా తల్లిదండ్రులే అనేసి వాళ్ళు గౌరవించి వాళ్ళు చెప్పిన మాట పక్కనే ఆలకించాలి. ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు మాటలు ఆలకించిన వారు ఎవరు? చేతులు ఎత్తవలసిందిగా కోరుచున్నాను. ఎత్తండి ఎవరు తల్లిదండ్రులు మాట. అందరూ ఆలకిస్తున్నారా? గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. ఆమేన్. ఏం చెప్తున్నాడంటే దేవుడు తేటగా మనతో మాట్లాడతారు. పిల్లలారా అంటే మీరే పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, లోబడి ఉండండి. అది చెప్పిన మాట అసలు ఏదైనా ఆలోచించుకో టక్కన చేయాలి. ఓకేనా? చేద్దామా పిల్లలు? చేద్దామా? చేద్దామా? ఓకే. తర్వాత 2వ వచనం, నీకు మేలు కలిగినట్లు నీ తల్లిదండ్రులని సన్మానించుము. ఏంటి నాయన చెప్పాలి మీరు? దేవుడు చెప్తున్నాడు, యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఏడు చెప్తున్నారు మీరు ఆలకించండి. యేసు ప్రభు వారు ఏడు చెప్తున్నారు ఆలకించండి. తల్లిదండ్రుల కన్నా గొప్ప యేసు ప్రభు వారు. ఓకేనా? యేసు ప్రభు వారు మీకే చెప్తున్నాడు. ఏం చెప్తున్నారు? నేను చెప్తాను, ఎక్కడ మీరు కూడా చెప్పండి. ఓకేనా? నీకు మేలు కలిగినట్లు తల్లిదండ్రులని సన్మానింపుము, తిట్టుము, కొట్టుము. మీరు ఆలోచిస్తారు అదే. తల్లిదండ్రులు ఏం చేయమని చెప్పాడు దేవుడు? సన్మానింపుము. సన్మానింపు అంటే వాళ్ళు చెప్పిన మాట సన్మానింపడం అంటే పూర్ణాలు తెచ్చి దండం తెచ్చి అన్నిటి కూడా వేసి కాదు. సన్మానం అంటే ఇక్కడ మన రాజకీయ నాయకులు కానీ ఎవరికైనా వాళ్ళు ఎలా సన్మానిస్తారు? పూర్ణాలతో దండంతో సన్మానిస్తారు. సన్మానింపు అంటే అది కాదు. సన్మానింపడం అంటే వాళ్ళ మాటలు ఆలకించండి, అది చెప్పిన మాటలు వినండి, వాళ్ళ మాటలకు లోపడండి అని సన్మానం. అంతేగాని యేసు ప్రభు తల్లిదండ్రులని చెప్పండి అని చెప్పలేదు. ఏం చెప్పాడు ఇక్కడ? సన్మానింపు. సన్మానింపు ఏది వస్తుంది? ఆరోగ్యం వస్తుంది.
ఆరోగ్యమే కాదు, తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది, అన్నీ వస్తాయి. తల్లిదండ్రులు రాశారు. యేసుప్రభువు కూడా ఇక్కడ రాశారంటే పుట్టిన ఊరికనే రాయలేదు. ఇప్పుడైనా సరే ఎవరైనా సరే, చెల్లి పిల్లలు అందరూ ఉన్నారు ఇక్కడ, ఇప్పుడైనా సరే మీ మనసు మార్చుకోండి. తల్లిదండ్రులు ఎలా చూడాలని మీకు అనవసరం, మీకు ఆ ప్రశ్నించడానికి అర్హత లేదు. ఇక్కడ యేసుప్రభువు దేవుడే చెప్తున్నాడు, తల్లిదండ్రులను నేను తల్లిని ప్రేమిస్తాను, తండ్రి అంటే నాకు ఇష్టం ఉండదు అనకూడదు. నేను తండ్రిని ప్రేమిస్తాను, నేను తల్లిని ప్రేమిస్తాను అనకూడదు. ఇద్దరు సమానమే. ఇద్దరు వాళ్ళు ఎలా అర్థం సరే, వాళ్ళు ఏంటి ఆ బాధ మీకు ఎలాగుంటుంది, ఆ బాధ మీకు అర్థం కాదు. తిరగొద్దు, మీకేంటి తిరగాలని కోరిక. ఆ బాధ ఏంటి, నా పాప నా బాబు పాడైపోకూడదు. ఈ గద్దింపు ఎలా ఉంటుంది, చిరాకు ఉండదు మీకు. చిరాకు కాదు, వాళ్ళ బాధ ఏంటంటే మేము ఎలాగైనా మీకు చదువుకోలేదు, మేము కష్టపడతాము. ఒకసారి ఆలోచించండి, నేను చెప్పిన మాట మీ తల్లిదండ్రులు ఇద్దరిని గుర్తు చేసుకోండి. అది ఎంత కష్టపడతాను మీకోసం అన్నాలు మానేసి మీకు ఎంత హ్యాపీగా ఉన్నారని అంటే చూసుకోండి. అందుకే అంటాను, వాళ్ళంతా కూడా వాళ్ళ ఇబ్బంది పెట్టకూడదు తల్లిదండ్రులు. ఇప్పుడైనా సరే మనకి ఎవరైనా సరే నీ తండ్రినే, నా తల్లి కొంతమంది అంటారు నాకు తల్లి అంటే ఇష్టం, మా తల్లి అంటారు, మా తల్లి అంటే ఇష్టం, మా తండ్రి అలా ఉండకూడదు. ఇద్దరు సమానం చూసుకోవాలి. ఇద్దరు ఎప్పుడైతే మిమ్మల్ని కష్టపడడానికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇష్టం కాదు, మీరు పాడైపోకూడదు అనే ఉద్దేశంతోనే మిమ్మల్ని గద్దిస్తారు. గద్దించినప్పుడు ఏంటంటుందంటే మీ నొప్పిగా ఉంటుంది, బాధగా ఉంటుంది. అదేంటంటే తల్లి ముద్రిస్తారు, తండ్రి కోపపడతాడు, తండ్రి అంటే అలా అనకూడదు. అదేంటంటే మీ బాగోగుల కోసమే, మీరు పాడైపోకూడదని, మీరు మంచి ప్రయోజకులు అవ్వాలని అనేసి మొట్టమొదటికి ఎవరు ఆలోచిస్తారు, బయట మీ బాగుపడాలని ఎవరు కోరుకుంటారు, తల్లిదండ్రులు ముందు, దేవుడు తర్వాత తల్లిదండ్రులు కోరుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా తల్లిని నా తండ్రిని గౌరవిస్తాను, వాళ్ళని పూజిస్తాను, వాళ్ళ మాట తోచపోచగా నడుచుకుంటాను, వాళ్ళ మాటకి వ్యతిరేకం చెప్పను, వాళ్ళు ఏ మాట చెప్పినా నేను ఆలకిస్తాను. అదే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నేను నీకు మేలు కలుగునట్లుగా నీ తల్లిదండ్రుల్ని సన్మానింపుము. ఎవరు చెప్పారు? స్వయంగా దేవాది దేవుడు యేసయ్య చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. తర్వాత అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వదు. అయ్యో చూడు, ఏమవుతావు? దీర్ఘాయుష్మంతుడు అంటే, దీర్ఘాయుష్మంతుడు అంటే అర్థమైంది మీకు? ముసలితనం వచ్చి 90-80 సంవత్సరాలు వచ్చి అంతవరకు మీరు బతుకుతారు. 90-100 సంవత్సరాల వరకు మీరు బతుకుతారు. మిమ్మల్ని ఏది కూడా జ్వరం కానీ, జబ్బు కానీ, యాక్సిడెంట్లు కానీ, లేకపోతే ఏది కానీ, ఈ భూమి మీద ఉన్న ఏ రోగాలు కానీ, లేకపోతే ఏ పిశాచాలు కానీ, మిమ్మల్ని కూడా ముట్టలేదు. మిమ్మల్ని ఏ రోడ్ యాక్సిడెంట్ కానీ, ఏ పాములు కానీ, లేకపోతే ఏ శిలం కానీ, లేకపోతే ఏ జ్వరం కానీ, ఏ జబ్బు కానీ, ఏ క్యాన్సర్ కానీ, ఏది కూడా మిమ్మల్ని ముట్టదు. మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మీరు 100 సంవత్సరాలు మంచిగా బతుకుతారు అనేసి ఎవరు చెప్తారు? దేవుడు ఏం చెప్పిన మాట ఇది. దేవుడు చెప్తాడు ఎలా, ఎప్పుడు ఉంటాడు? నీకు మేలు కలుగునట్లుగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ గంభీరంగా చెప్పాలి, అప్పుడే మనకు ఆనందం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలారా, మీ తల్లిదండ్రులకి విధేయులై ఉండండి. ఏం చెప్తున్నాడు దేవుడు? విధేయులై ఉండండి, లోబడి ఉండండి. ఇప్పుడైనా సరే అమ్మా ఈ కసతుడు అంటే నో, వ్యతిరేకం చెప్పకూడదు. చూడాలి, గిన్నెలు తోమంటే తోమాలి. బట్టకు ఉండకూడదు. ఏంటి ఉండకూడదు? బట్టకు ఉండకూడదు. నీకు అర్థమైందా? హుషారుగా ఉండాలి. ఓకేనా? హుషారుగా ఉండాలి, యాక్టివ్ ఉండాలి. చూడు ఆ పిల్లడు చూడు ఎంత హుషారుగా ఉన్నాడు. వచ్చాను కానీ చూడు కాబట్టి పిల్లట పాప, అది ఆ హుషారు ఉండాలి. ఏం పేరు అమ్మ నీ పేరు? పూజ, మోసియా, మోక్షి. చూసా ఎంత హుషారుగా ఉంది. వచ్చిన కానీ కాలు అయ్యి అన్ని ఆడిస్తుంది. ఆ హుషారు ఉండాలి.
చెప్పండి, అందరు తప్పుడు కొట్టండి ఒకసారి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మన దేవుడు తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాడు. ఇకనైనా మీ చెల్లి పాప అందరూ మీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడింది కాదు. నేను మాట్లాడితే మీరు ఆలకించుకున్న పర్లేదు. ఇక్కడ యేసు ప్రభు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఎక్కడైనా సరే మీ తల్లిదండ్రులు ఎక్కడ విజయులుగా ఉన్నారు, ఎక్కడ చెప్పిన మాట వెనకంటున్నారు ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ఇప్పుడు మీరు వెళ్ళి మీ తల్లిదండ్రులకి, మీ తల్లికి కానీ మీ తల్లికి కానీ క్షమాపణ చెప్పండి. ఒకవేళ ఆలోచించలేదు వరకు, అమ్మ క్షమించమ్మా, దేవుడు నాతో మాట్లాడాడు, మిమ్మల్ని పూజిస్తే, మీరు చెప్పిన మాట ఆలకిస్తే దేవుడు నాకు అన్ని ఆరోగ్యం ఇస్తాడు చెప్పాడు ఆ మనిషి. ఒకవేళ తల్లి మీద కానీ తండ్రి మీద కానీ ఎవరి మీద కోపం ఉంటే మనం క్షమాపణ అడిగితే దేవుడు మనకి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? దీర్ఘాయువు. దీర్ఘాయువు అంటే 100 సంవత్సరాలు 90 సంవత్సరాల వరకు ఇస్తాడు అనమాట. ఏవి కూడా మన మీద ఏవి కూడా చేయవు. దేవుడి స్తోత్రం. అలాగే కొలస్సీకి రాసిన పత్రిక కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. పిల్లలారా చెప్పలే, అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఇక్కడ కూడా ఏం చెప్తాడు? పిల్లలారా. ఇక్కడ కూడా ఏం చెప్తాడు? కూడా ఆలోచించాం. పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. కొన్ని ఏమని చెప్పాడు ఇక్కడ దేవుడు? అన్ని విషయాల్లో, అన్ని టోటల్ వాళ్ళు ఏది చెప్పినా కానీ నేను కొన్నే వింటాను, నాకు నచ్చిందే వింటాను, నచ్చంది అనేసి అనకూడదు. అర్థమైందా? అన్నీ వినాలి. అమ్మ ఇంటాను, నువ్వు సూర్యబాబు చెప్పిన మాట వింటావా? వినాలి. ఓకేనా? అన్ని విషయాల్లో ఏం చెప్తున్నాడు దేవుడు? అన్ని విషయాల్లో మన తల్లిదండ్రులు చెప్పిన మాట మనం వినాలి. హల్లెలూయా. కాబట్టి ఎక్కడి నుంచి అయినా సరే మనం ఎలా ఉంటాం చెప్పాలి. ఎలా ఉందాం? సరే చెప్పిన మాట ఆలకిద్దాం. దేవుడి స్తోత్రం. తల్లిదండ్రుల్ని గౌరవిద్దాం. తల్లిదండ్రులకి విధేయులై ఉందాం. కూర్చో. తల్లిదండ్రుల్ని దుఃఖ పెట్టద్దు, తల్లిదండ్రుల్ని బాధ పెట్టకూడదు. ఓకేనా? బాధగా ఉందని చెప్పి మాటలో ఎంతమంది బాధగా ఉందో చేసి మీ బాధ ఉందా? చెప్పిన మాటలు ఎంతమంది బాధగా ఉందని చేసి అబ్బా మీ బాధగా ఉందా? చెప్పిన మాటలో బాధ ఉందా? తల్లిదండ్రులు పూజించరా? మరి